హాయ్ అందరికీ. ప్లీజ్ మన ఛానల్ వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకెంతో మందికి ఈ వీడియో రీచ్ చేస్తాయండి. ఈరోజు అయితే గోంగూర వెజ్ పులావ్ చేస్తున్నా. ప్రాసెస్ కూడా ఈజీగానే, వంట చేసుకొని వాళ్ళు కూడా వేసుకుంటే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, తొందర అయిపోతుంది ప్రాసెస్ కూడా. ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని జీలకర్ర, ఆవాలు, బగారా సామాన్ ఏదైనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం అల్లం పేస్ట్, ఒక కట్ట గోంగూర కూడా వేసుకొని మంచిగా మూత పెట్టి ఉడకనివ్వాలి. స్లిమ్లోనే పెట్టి మంచిగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడంత పసుపు, కొంచెం కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడంత జీలకర్ర పొడి కూడా వేసుకొని మంచిగా మసాలాలు మాడనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసుకొని మంచిగా మరగనివ్వాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ కూడా తీసుకొని ఒక 20 నిమిషాలు లేదా 25 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా చిన్నోళ్ళు అయితే మంచిగా తిన్నారు. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. రైస్ అయితే తొందరగా ఉడికిపోతుంది, అంత బియ్యం అయితే. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర వెజ్ పులావ్ అయితే రెడీ అండి.